पूरे देश में अगर E20 थोपा जा रहा है, ये कैबिनेट डिसीजन है, ये मोदी जी का डिसीजन है। వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఢిల్లీలో E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఒక నిరసన ప్రదర్శనకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించింది. కేంద్ర ప్రభుత్వం సహజంగానే భారీ స్థాయిలో పోలీసులను మోహరించి ర్యాలీ జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా టాక్సీ డ్రైవర్లు కావచ్చు, ఇతర కారు ఓనర్లు కావచ్చు, E20 పెట్రోల్తో వస్తున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున తమ గొంతు వినిపిస్తున్నారు. ఈరోజు ర్యాలీకి కూడా పిలిపించారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా ఇది ఒక ఎజెండాగా తీసుకొని E20 పెట్రోల్ విషయంలో స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించింది. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్తో పాటు వేరే పెట్రోల్ కూడా అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. రెండవది E20 కలిపినటువంటి పెట్రోల్ ధరలు తగ్గించాలని, 85 రూపాయలకే పెట్రోల్ని అమ్మాలనేటువంటిది కూడా వాళ్ళ డిమాండ్గా ఉంది. వాస్తవానికి మిగతా రాజకీయ పార్టీలు ఇప్పటికీ కూడా ఇంకా మౌనంగానే ఉన్నాయి. E20 విషయంలో, E20 పెట్రోల్ విషయంలో, ఇథనాల్ పరిశ్రమల విషయంలో స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించకుండా ఇంకా రాజకీయ పార్టీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. నిజానికి ఇథనాల్ పరిశ్రమ అనేదే సబ్సిడీల మీద నడుస్తున్నటువంటి పరిశ్రమ. ఇది సహజ సిద్ధంగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ కాదు. కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని సబ్సిడీలు అందించి నడుపుతున్నటువంటి పరిశ్రమ. ముఖ్యంగా 2-3 విషయాలలో వీళ్ళు సబ్సిడీలు అందిస్తున్నారు. ఒకటి, ఈ ఇథనాల్ పరిశ్రమలకి చాలా పెద్ద ఎత్తున బియ్యాన్ని భారత ఆహార సంస్థ FCI గోడౌన్ల నుంచి సరఫరా చేస్తున్నారు. మామూలుగా ఇవాళ FCI గోడౌన్లో ఉన్నటువంటి బియ్యం విలువ సుమారుగా 40 రూపాయలు ఉంది. కానీ 23 రూపాయల 50 పైసలకే ఇథనాల్ పరిశ్రమలకి బియ్యాన్ని సబ్సిడీ చేస్తున్నారు, సబ్సిడీ మీద సరఫరా చేస్తున్నారు. అంటే ప్రతి కిలో మీద 17.5 రూపాయలు సబ్సిడీ ఈ ఇథనాల్ పరిశ్రమలకి అందిస్తున్నారు. లక్షల లీటర్లు ప్రతిరోజు తయారు చేసే ఇథనాల్ పరిశ్రమలకి కోట్లాది రూపాయలు బియ్యం సబ్సిడీగా అందిస్తున్నారు. పైగా ఆహార భద్రతా చట్టం కింద సేకరించినటువంటి బియ్యాన్ని ఈ ఇథనాల్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా తమ రాష్ట్రంలో అదనంగా రేషన్ కార్డుల మీద బియ్యం ఇవ్వడానికి బియ్యాన్ని అడిగితే 27 రూపాయలకు అమ్మేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమలకు మాత్రం 23 రూపాయల 50 పైసలకే ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రెండవది, ఇదే ఆహార భద్రతా చట్టం కింద ఇవాళ ఇథనాల్ పరిశ్రమలకి 6% వడ్డీ రాయితీని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. వందలాది కోట్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని మాత్రమే రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు ఈ పరిశ్రమలను నెలకొల్పుతున్నారు. వాళ్ళకి ఆహార భద్రతా చట్టం కింద కేటాయించినటువంటి బడ్జెట్ నిధుల నుంచి 6% వడ్డీ రాయితీని కూడా ఈ పరిశ్రమ ఇస్తున్నది. అట్లాగే GSTలో చాలా భారీ తగ్గింపుని కూడా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమలకు ప్రకటించింది. తప్పకుండా 10 సంవత్సరాల పాటు ఇథనాల్ని ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు కొంటాయి అనేటువంటి హామీలను కూడా ఇస్తున్నది. నిజానికి మొక్కజొన్న అనేటువంటిది MSP 2400 ఉంది. కానీ అంత పెట్టి మేము కొనలేమని ఇథనాల్ పరిశ్రమల యాజమాన్యాలు చెప్పినప్పుడు ఇతర దేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా వాణిజ్య ఒప్పందంలో మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ మొక్కజొన్న ప్రధానంగా కోళ్ల పరిశ్రమ పేరుతో చెప్తారు, కానీ ఈ ప్రధానంగా ఇథనాల్ పరిశ్రమలకు వెళ్తున్నది. అందుకని అన్ని రకాలుగాను ఇవాళ సబ్సిడీలతో నడుస్తున్నటువంటి అత్యంత కాలుష్యభరిత పరిశ్రమ ఇథనాల్ పరిశ్రమ. ఆ ఇథనాల్ని పెట్రోల్లో కలపడం వల్ల వినియోగదారులకు కూడా నష్టం జరుగుతున్నది. అందుకని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇథనాల్ పాలసీనే సమీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది మేము కోరుతున్నాం.